రక్షణ పొందారు, మీరు మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. పొందిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడ్డారు. నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు. ప్రభు మీతో మాట్లాడారు. ప్రభు స్వరం కూడా మీరు విన్నారు. ప్రభు స్వరం ఎలాగుందో కూడా మీకు తెలుసు. రైట్, బాగుంది. ఆత్మాభిషేకం పొందుకున్నారు, ఆత్మ ద్వారా నింపబడ్డారు. ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత జాగ్రత్తగా వినండి, ఆలకించండి. ఆత్మ తీవ్రత మీలో ఎలాగుంటుందో మీకు తెలుసు. ఆ సమయంలో అన్య భాషల ద్వారా మాట్లాడటం అనేది కూడా అనుభవం కూడా మీరు పొందుకున్నారు. చాలా సంతోషం, బాగుంది. అయితే ఒకానొక సమయంలో మీరు ఒక పాపం చేసేసారు, తప్పు చేసేసారు. ఆ తర్వాత ఆ తప్పును మీరు ఒప్పుకోలేదు, దాచిపెట్టేశారు, ఎవరికి చెప్పలేదు, కప్పిపెట్టేశారు. ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోలేదు, దాన్ని తుడిచిపెట్టుకోలేదు. మందిరానికి వచ్చారు, ఆరాధన జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థనలో మీరు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు ఆత్మతో నింపబడ్డారు. అయితే మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ మీ వద్ద ఉంటుందా, వెళ్ళిపోతుందా? పరిశుద్ధాత్ముడు మీ వద్ద ఉంటాడా, వెళ్ళిపోతాడా? మరి నింపబడింది, అన్ని భాషలతో మాట్లాడుతుంది, ప్రవచనాలు చెప్తుంది, కళలు కనబడుతుంది, దర్శనాలు కనబడుతున్నాయి, ఆత్మతో నింపబడుతుంది. ఇదంతా ఏంటి? మీకు తెలియకుండానే అపవిత్ర ఆత్మ వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. దయ్యం అనగానే మన దృష్టిలో ఎలాగుంటుందంటే, నల్లగా ఉండి జుట్టు ఎంత విరబోసుకొని అంత ఆకారం ఉంటుంది, కళ్ళు అంత పెద్దగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, నాలుక అంత బారుంటుంది, అయ్యి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పి అనుకుంటారు. సారీ, లూసిఫర్ చాలా అందగాడు, తెలుసా? చాలా అందగాడు లూసిఫర్. అలాంటి అందగాడైన ఆ లూసిఫర్ వెలుగు దూత వేషం వేసుకొని అనేకులను మోసపుచ్చుతూ ఉన్నాడు. గమనించాల్సింది ఏంటంటే, మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను తప్పు చేసినా కూడా దేవుని ఆత్మచేత అలా నేను నింపబడుతున్నాను. నేను పాపం చేసినా కూడా దేవుని ఆత్మచేత అలా నింపబడుతున్నాను. నింపబడుతుంది దేవుని ఆత్మ ద్వారా నింపబడటం కాదని గ్రహించాలి. మోసపోతున్నారన్న విషయం గ్రహించాలి. సాతాన్ని ఎంత చాకచక్యంగా మోసం చేస్తాడో తెలుసా? సంసోనికి తనను శక్తి విడిపోయిందన్న విషయమే తెలియలా, అవగాహన ఇవ్వలేదు. అవగాహన అయిందా? విశ్వాసులారా జ్ఞాపకం పెట్టుకోనండి. పాపము చేసినా, దేవునికి విరోధమైన స్థితి కలిగి ఉన్నా, మీరు దేవుని ఆత్మతో నింపబడుతూ ఉన్నట్లుగా అనుకుంటున్నారంటే, అన్య భాషలతో మాట్లాడుతున్నట్టుగా అనుకుంటున్నారంటే, దర్శనాలు చూస్తున్నారు, కళలు చూస్తున్నారు, ప్రవచనాలు బోళ్ళన్నీ జరుగుతున్నాయంటే భ్రమపడుతూ ఉన్నారు. అపవాది వెలుగుదూత వేషం వేసుకొని దేవుడు మాట్లాడినట్టుగానే మీతో మాట్లాడతాడు. దైవ స్వరముతోనే మీతో మాట్లాడతాడు. దేవుడు చూపెట్టినట్టుగానే దర్శనాలు చూపెడతాడు. దేవుడు చూపెట్టినట్టుగానే కళలు మీకు చూపెడతాడు. అలాగే దేవుడు ఆత్మతో మిమ్మల్ని అభిషేకించినట్టుగానే మిమ్మల్ని కూడా ఆత్మతో అభిషేకించినట్లు కాసేపు ఊపేస్తాడు. అలాగే దేవుడు అన్య భాషలతో మీతో మాట్లాడించినట్టుగానే అపవాది కూడా మోసపుచ్చి కొన్ని అన్య భాషలతో మాట్లాడించినట్టుగా మాట్లాడిస్తాడు. మరి ఎలాగ అర్థమవుతుంది? ఎలాగిది గ్రహింపయ్యేది? దేవుని యొక్క వాక్యంలో మనం అనేకమైన విధాలుగా పరిశోధన చేసి చూస్తూ ఉంటే, పాపము దేవునికి ఎప్పుడు విరోధమైనది. చీకటికి వెలుగుతో పొత్తు ఉండనే ఉండదు. ఎప్పుడైతే నీవు పాపము చేసి ఉన్నావో ఆ సమయంలోనే, ఆ క్షణములోనే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధత నిన్ను విడిచి వెళ్ళిపోయిందన్న విషయం వెంటనే గ్రహించాలి. ఇక నిన్ను అభిషేకిస్తున్నది, నీతో జరుగుతున్న ఆ క్రియలు మొత్తం చేస్తున్నది ఎవరయ్యా అంటే అపవిత్రాత్మ, వెలుగు దూత. చాలా టెక్నిక్గా చేస్తాడు.
ఇప్పుడు కాస్త వివరణలోనికి వచ్చి మీకు చెప్తాను. ఈ మధ్య చాలామంది ఇదిగో ప్రభువు నాకు ఇప్పుడే బయలుపరుస్తున్నారు. ఎవరు? గట్టిగా చెప్పాలి. ప్రభువు నాకు ఇప్పుడే బయలుపరుస్తున్నారు. ఇదిగో మళ్ళా పైన తిరిగే ఫ్యాన్ రాబోతుంది, ఇదిగో మళ్ళా కారు రాబోతుంది. ఏమైనా ఈ ప్రవచనాలు? ఎవడు చెప్పాడు ఈ ప్రవచనం? ఇప్పుడు చెప్పండి. అర్థమవుతుందా? ఎవడు చెప్పాడు ఈ ప్రవచనం? దేవుడు చెప్పిన ప్రవచనం అయితే కాదు ఇదే. దేవుడు అంటున్నాడు కదా, నేను మాట సెలవిచ్చిన ఎడల పొల్లైనను సున్నాయినను తప్పిపోదు. దేవుడి మాట ఎలా తప్పిపోయాడు? పైపెచ్చు చెప్పుకుంటున్నారు కదా, ఇదిగో ఆయన కానీ మళ్ళా కానీ సీఎం అయితే చంపేస్తారని దేవుడే తప్పించాడట. ఏంటంటే వీడు మోసపోతున్నాడు అన్న విషయం వీడే గ్రహించటం లేదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట, అంత్యకాలంలో ఏర్పరచబడిన వారి సహితము అపవాది మోసపుచ్చుతున్నాడు. అర్థమవుతుందా? పడిపోతున్నారు. నాలో మహిమ ఉంది, నాలో గొప్ప మహిమ ఉంది, నేను దేవుని యొక్క మహిమతో నింపబడ్డాను అనుకుంటున్నారు. సారీ, యు హ్యావ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను కోల్పోయావు. నేను నింపింది ఏంటంటే డూప్లికేట్ ఆత్మ. ఇది ఆ సాతాను యొద్ద నుండి వచ్చేసింది. వెనకటికి ఈ ఐఫోన్ లాంటివే కొన్ని వచ్చినాయి. నేను మలేషియా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మీకు చెప్తాను. మలేషియా దగ్గర 2 టవర్స్ ఉంటాయి, పెద్ద టవర్స్. అవి ఎక్కువగా ఫొటోస్లో అట్లీట్లో కనబడతా ఉంటాయి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ దిగి ఫొటోస్ తీసుకుందామని అక్కడ దిగి అందరం ఫొటోస్ దిగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఏమైపోయిందంటే కొంతమంది వచ్చేసారు, చైనా వాళ్ళు మరి జపాన్ వాళ్ళు మరి ఎవరో తెలియదు, వచ్చేసారు. వాళ్ళ ముఖాల్లాగే ఉన్నాయి. వచ్చి యూ వాంట్ ఐఫోన్ వెరీ వెరీ చీప్ ప్రైస్, ఐఫోన్ మీకు కావాలా, చాలా తక్కువ రేట్లో ఉంది అది అని చెప్పేసి అన్నారు. ఈ ఫోన్ చూస్తే గట్టిగా 80,000 90,000 10,000 15,000 అమ్మేస్తున్నారు. రోడ్డు మీద 10,000 15,000 అట. ఈలోగా మాతో పాటు ఉన్న టీంలో ఒక అతను వెళ్ళిపోయి ఇంకా ఆశతో 80,000 90,000 ఐఫోన్లన్నీ 10,000 15,000 అంటే ఎవరికైనా ఆశ కలుగుతుందిగా. పాపం ఆయన ఆశతో వెళ్ళిపోయి అలా చూస్తూ ఉన్నాడు. అస్సలు యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అండి, ఫోన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈలోగా మాతో పాటు వచ్చిన ఆ టూర్ గైడ్ వచ్చి అంటున్నాడు, సార్ ప్లీజ్ డోంట్ బై. మాతో పాటు వచ్చిన టూర్ గైడ్ ఆయన శ్రీలంకన్ అంట, అక్కడ మలేషియాలో ఉండి టూర్ గైడ్కి పనిచేస్తున్నాడు. సార్ ఇవన్నీ డూప్లికేట్స్ అండి, చైనా పీస్లు అండి, ఇవన్నీ డూప్లికేట్ చేసేసి వాళ్ళు అమ్మేస్తారు. మీరు ఇక్కడ నుండి తీసుకెళ్ళిన తర్వాత మహా అయితే 1-2 రోజులే పనిచేస్తాయి. చూడటానికి ఐఫోన్ లాగే ఉంటుంది, పైన అంతా బాగానే ఉంటుంది, కేస్ అంతా పైన ఉన్న డబ్బా మొత్తం ఐఫోన్దే, లోపల విషయం ఉందండి దాంట్లో అని చెప్పి అన్నారు. తీరా చూస్తే 80,000 90,000 లక్ష రూపాయలు ఉండే ఫోను 10,000 15,000 అమ్మేస్తున్నారు. కనబడటానికి దేవుని ఆత్మలాగే కనబడుతుంది, మహిమ ధరించుకొని ఉన్న విధంగానే మీకు కనబడుతుంది. మోసపుచ్చుతున్నాడు అన్న విషయం గ్రహించాలి. ఈ గ్రహింపు లేకే చెప్పేశారు. కొన్ని సందర్భాల్లో సేవకులు సైతం మోసపోవటానికి కారణం ఏంటంటే ఒక రకమైన స్థితి వచ్చేసిన తర్వాత అపవాది వాడిని ఎలా పడేయాలో తెలుసు. ఎప్పటికప్పుడు దేవునిలో తన్ను తాను జాగ్రత్తగా చూసుకునే వారే, తమను తాము పరీక్షించుకునేవారే, విమర్శించుకునేవారే దేవునిలో నిలబడగలరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాక్యంలో ఉంది, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.